నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రంగపూర్లో పిఎస్సిఎస్ నూతన భవనం బ్యాంక్ ప్రారంభం. దాదాపు 63-64 కోట్ల రూపాయల లాభంతో పనిచేస్తూ ఇప్పుడు మన బుడ్డలు ఒలిసేటటువంటి ఒక యంత్రాన్ని అక్కడ పెట్టడం, అది 2.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే పామాయిలు, అక్కడే డైరీ, వీటన్నిటి కూడా ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. అది ఒక ఆదర్శవంతమైనటువంటి పిఎస్సిఎస్ గా లేక ఎఫ్సిఓ. ఇక్కడ రాగానే ఇంత కొత్త సింగిల్ విండో ఆఫీసు, దీనికి ముందు స్థలం, అన్ని రకాల హంగులు ఏర్పాటు చేసుకుని దాన్ని ఇనాగ్రేషన్ పిలిచినందుకు మీ చైర్మన్కి, గ్రామస్తులకి, మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమాలు మామూలుగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేక షట్టర్స్ కానీ, వీటన్నిటి మీద మన స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మాట్లాడిన తర్వాత వారితో మాట్లాడి పార్లమెంటు సభ్యుడిగా నా వంతు సహాయం కూడా వారి ద్వారా మీ రంగపూర్ గ్రామానికి అందించడానికి నేను పనిచేస్తానని మీకు మాటిస్తున్నాం. డాక్టర్ వంశీకృష్ణ గారు ఎక్కడ ముఖ్యంగా రంగాపూర్ సొసైటీ ఇవాళ చూస్తే ఒక శుభదినం, ఒక పండుగ దినం లేక అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో ఒక కొర్తి లేని సొసైటీ ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. సంతోషం, కానీ మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. మా సార్ గారు, మా స్థానిక శాసనసభ్యులు గారు మా మీద కనికరించి ఒక మినీ ఫంక్షన్ హాలు, ఒక గోదాము, ముందల వేసుకునే ఒక సెటర్స్, ఒక సీసీ రోడ్డు, ఒంగూరులో 2 ఎకరాల పొలం ఇంతకుముందు కూడా మేము పైరవ్ చేసినాం. అది శివస్థాయికి ఉంది. ఎటువంటి సార్ కూడా ఇస్తుంది. మెంబర్షిప్ పెరిగా మీరు 10,000 పైన 27 గ్రామ పంచాయతీ, ఒరిజినల్ గ్రామ పంచాయతీ 20, ఈ 7 గ్రామ పంచాయతీ కొత్తవి. సరే, ఏది ఏమైనా పెద్ద మండలం. దీనికి ఆర్గనైజేషన్ మెంబర్షిప్ అది 2,000 రూపాయలు ఎంత ఉంటుంది అనుకుంటా. అది ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే మనం విత్తనాలు ఉండదు, వేరుశనగ విత్తనాలప్పుడు స్టార్ట్ చేసినాం. మరించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా పిఎస్సిఎస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది, పెద్ద మండలం కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఫీజిబిలిటీ ఉంటే అది కూడా చూద్దాం. అన్నిటికి మించి ఏంటంటే ఇంత పెద్ద మండలంలో ఉన్న పిఎస్సిఎస్ సెంటర్ ఏదైతుందో అది ఇక బాగా పనిచేసి లాభాల బాటలో ఉండాలి. ఇక్కడ ఏ బిజినెస్ చేసినా బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్, ఈ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ఏం చేసినా ఈ సభ్యులకు అందరూ కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఇది బాగా చేసుకుంటే ఒరిజినల్ పిఎస్సిఎస్ కన్నా ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఇది ఏదైనా చేయొచ్చు ద్వారా. ఇవాళ ఇప్పుడే మేము ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం. వాళ్ళు మిల్క్ చిల్లింగ్ సెంటర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఫామ్ ఆయిల్ ఫామ్ ఏదైనా ఉంది కదా, ఆ గెలలు అంటాం మనం. ఆ క్రాప్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఉంటుందో అక్కడికి వాళ్ళు తరలించే విధంగా ఇప్పుడు మనకు స్టేట్లో 2 ఉన్నాయి. ఒకటి సిద్దిపేట. మరి ఒక శిలాఫలకం చేసి మీ చేతుల మీదుగా ఒక కొబ్బరికాయ పెడితే మరి మాకు ఆనందంగా ఉంటుందని ఒక దేవుని ప్రార్థించాను. ఆ దినం వచ్చింది. మరి మీ ద్వారా మీ సారు, మరి ఎమ్మెల్యే గారు, మీరు ఇద్దరు రావడం, మరి చదువున ఉన్నట్టుగా ఎక్కినాడు. కుర్చీలు కూడా పెట్టి 2 లక్షల రూపాయలు పెట్టి ఒక సెంటర్ తయారు చేసుకుంటున్నారు. మా సొసైటీ అనేది చాలా చిన్న సొసైటీ. రైతులకు అండగా ఉంటామన్న ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లాలో రైతు సంక్షేమానికి మరో కీలక అడుగు పడింది. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల రంగపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన భవనం మరియు బ్యాంకును నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సహకార సంఘం ద్వారా అందించే గోల్డ్ లోన్లు, అగ్రికల్చర్ ల్యాండ్ లోన్లను సద్వినియోగం చేసుకుని పిఎస్సిఎస్ ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, భవిష్యత్తులో ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి
కర్షకులకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సెక్రటరీ విష్ణుమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.